రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం. ఇది రాజకీయ రంగాన్నే కాదు, ముఖ్యమంత్రులను, ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం. ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్రంలో, ఒక వ్యక్తి సుమారు నెల రోజులుగా కనిపించకుండా వెళ్ళిపోతే, మాయమైపోతే, ఒక పాప జ్ఞానేశ్వరి, ఈ పాప దాదాపు 12 రోజుల నుంచి కనిపించడం లేదు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో ఆ పాప 12 రోజులుగా కనిపించకుండా పోయింది అని చెప్పేసానంటే, అంటే పోలీసులు అన్ని బృందాలు, అటవీ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, వీళ్ళందరూ కూడాను ఆ పాప కోసం వెతుకుతున్నారు. కానీ ఆచూకీ లేదు. ఇది ఏదన్నా ఎవరిదైనా కిడ్నాప్ జరిగిందా? ఇప్పుడు నిన్న రాజమండ్రిలో ఒక పాపను కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కలకలం చెలరేగింది. నిజంగా అంటే ఇది ఒక జామాయిల తోటలో తల్లిదండ్రులు ఆ తోటలో ఉంటున్నారు. ఆ పాపతో పాటు ఒక కుక్క కూడా ఆ రోజు మాయమైపోయారు 12 రోజుల క్రితం. ఈ రోజు వరకు కనిపించలేదు. కారణాలు ఏమైనా హోంమంత్రి కూడా నిన్న వెళ్ళారు అక్కడికి. ఆ తల్లిదండ్రులను ఓదార్చారు. మీకేం కాదు, మేము పాపను ఎత్తి పెడతామని చెప్తున్నారు. వాళ్లకు 12 రోజులుగా శోకం తప్ప రెండోది లేదు. తిండి లేదు, బాధలున్నాయి.